కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన దానిలో వాస్తవం ఉందా అని మనం సిర్పూర్ ప్రజలను అడిగినప్పుడు వ్యతిరేకిస్తున్నాం, నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య 35% అయితే, ఇది కాంగ్రెస్ ప్రచారం అనే వాళ్ళ సంఖ్య 41.93% అయితే, అవును అవినీతి జరిగింది నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 22% పైచిలుకు. సో ఇది ప్రచారం అనే వాళ్ళ సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కవితకు సంబంధించి కేసీఆర్ కూతురు కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా అంటే ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 16.12%గా ఉంది. సో కవిత కొత్త పార్టీకి సంబంధించి కాగజ్ నగర్ ప్రజలు, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం ఇది. ఇక ఫైనల్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని చెప్పి మనం ప్రజలను అడిగితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము అనే వాళ్ళ సంఖ్య 16.12% అయితే, బీఆర్ఎస్ ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 25.80% అయితే, బీజేపీకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 41.93%, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 16%. సో పాల్వాయి హరీష్ బాబు బీజేపీ ఎమ్మెల్యే సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి గెలిచొచ్చారు. ఆయన తన పట్టుని చాలా స్పష్టంగా ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. బీజేపీ క్యాండిడేట్లను గెలిపించబోతా ఉన్నాము అని సిర్పూర్ కాగజ్ నగర్ ప్రజలు మూడ్ ఆఫ్ తెలంగాణలో భాగంగా తెలుగు 360 చేసినటువంటి ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వేలో చాలా స్పష్టమైన తీర్పునిచ్చారు.